గాలి వేస్తూ ఉంటే అప్పుడు ఆ తల్లి పక్షి ఏం చేస్తుందని తెలుసండి, ఆ పిల్ల పక్షులు, చిన్న పక్షులన్నీ కూడా గూట్లో ఉంటుంది కదండి, ఆ తల్లి పక్షి రెక్కలను తీసుకొని కొంచెం చలిగా, మరీ ఓవర్గా చలిగా లేనప్పుడు కొంచెం రెక్కలతో కొంచెం అట్లా వెచ్చదనం కలుగు చేస్తూ ఉంటుంది. కొద్దిసేపు అయిన తర్వాత ఇంకొంచెం గాలి ఎక్కువపై చల్లటి గాలి వస్తుండే ఇంకొంచెం తన రెక్కల్ని తన పక్షుల మీద అలా కప్పుతూ ఉంటుంది అంటాను. ఇంకా ఓవర్గా చలి ఎక్కువ అయిపోయినప్పుడు పూర్తిగా తన రెక్కలతో తన బిడ్డల్ని దాచుకొని ఎంత వెచ్చదనం కావాలో, ఎంతగా దానికి ప్రొటెక్షన్ కావాలో, అంత పెద్ద గాలి లేనప్పుడు ఓవర్గా కప్పేసింది అనుకోండి, ఉక్కరు బిక్కరై ఊపిరాడకుండా చెమటలు బట్టి బీపీ డౌన్ అవుతుంది. దానికి ఎంత వెచ్చదనం కావాలో, ఎంత ప్రొటెక్షన్ కావాలో, ఎంతగా తన రెక్కలతో కప్పాలో అలా చూసుకుని ఒక పక్షి తన బిడ్డల మీద తన రెక్కల నుంచి ఏ విధంగా తనను కాపాడుతుంది అవన్నీ చూశాడండి. దావీదు దాన్ని గ్రహించాడు. ఆ పక్షిరాజు తన బిడ్డలను రెక్కలతో కప్పుతున్నట్లు నా దేవుడు నన్ను రెక్కలతో కప్పుతూ వచ్చాడు. కుమారుడా సొలొమోను, నిన్ను కూడా దేవుడు రెక్కలతో కప్పబోతున్నాడు.